సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జన్నకాల నిపుణులు నివారక తేజం శ్రీ చందా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఆయనతో వాస్తు జాతకరత్నాలు జన్నకాల వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సుదర్శన్ గారు. సుదర్శన్ గారు, బుధాదిత్య యోగం గురించి వివరించండి. ఇక్కడ బుధాదిత్య యోగం అంటే ఏం చెప్తారంటే అండి, రాజకీయ ఎదగాలన్నా కూడా, లేదా వ్యాపారంలో, లేదా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ పరమైన కాంట్రాక్టుల్లో ఎదగాలన్నా కూడా, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా కూడా ఈ బుధాదిత్య యోగం అనేది ఉండాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చూసుకున్నప్పుడు శని కూడా దాన్ని సహకరించాలి. ఎందుకంటే కర్మకారుడు శని ఆ పని చేయించేవాడు కాబట్టి ఈ ఏదైనా సరే అంటే రాజకీయాల్లో చూసుకున్నప్పుడు శని కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన గ్రహం శని కాబట్టి అట్లా కూడా. అదే ఉద్యోగంలో చేసుకున్నప్పుడు ఆ పని చేయనీకి స్వశక్తి ఉండాలి కాబట్టి అప్పుడు శని కూడా సహకరించాలి. ఈ శని సహకరిస్తా అంటే మళ్ళీ కంబైన్డ్గా ఉండకూడదు. కంబైన్ ఉంటే అక్కడ ఆ యోగం అనేది డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా సహజంగా ఎవరి జాతకంలో అయినా సరే ఇది కనిపిస్తూ ఉంటుంది. చాలామంది నాకు తెలియంగా 50% అబోవ్. ఎందుకంటే రవి బుధులు పరస్పరం కలుస్తూనే ఉంటారు. ఏదో ఒక 15 రోజుల గ్యాప్ తప్ప మిగతా సిచ్యువేషన్లు అనుసరి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మొత్తం మీద 10 రోజుల గ్యాప్లో తప్ప రవి బుధులు కలుస్తూ ఉంటారు. ఈ బుధాదిత్య యోగం అనేది ఏ గ్రహంతో డీవియేషన్ కాకుండా ఉన్నట్లయితే ఆ స్వచ్ఛ క్షేత్రాలైనటువంటి అంటే స్వస్థానాలైనటువంటి బుధునికి కానీ, లేదంటే రవికి కానీ, తర్వాత ఈ యొక్క ఉచ్చస్థానాలు, ముఖ్యంగా ఉచ్చస్థానాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయండి. అట్లా అంటే మిగతా గ్రహాలు దాని వీక్షణ అనేది ఉండకూడదు. తర్వాత ఇంకా ఏంటంటే నీచస్థానం అంటే అసలు పనికిరాదు. ఎందుకంటే అట్లా ఉన్నప్పుడు ఇంకో గ్రహ వీక్షణ లేకుండా అవి డిస్టర్బెన్స్ కాకుండా ఉన్నప్పుడు, ముఖ్యంగా నీచంలో ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగానే ఇది యోగించడానికి అవకాశం ఉండదు. ఇట్లా ఈ విధంగా బుధాదిత్య యోగాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే బుధుడు అనేది బుద్ధికి కారకుడు, రవి అనేది ఈ శరీర కారకుడు అనమాట. అంటే ఎప్పుడైతే బుద్ధి, శరీరం, మనసు వేరు మళ్ళా అట్లా ఆలోచన విధానము ఆ యొక్క శరీరం అనేది బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉంటే ఏ పనులైనా ఎదుగుదల అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకోవచ్చు అండి. ఇంక రాజకీయ నాయకుల విషయంలోకి వచ్చినప్పుడు రవి ఉచ్చపడి ఉంటే కనుక అప్పుడు అక్కడ బుధుడు కనుక సంబంధం కలిగి ఉంటే అప్పుడు బుధాదిత్య యోగం వాళ్ళకి యోగిస్తూ ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు ఏదైనా బుధుడు ఉచ్చస్థితిలో ఉండి రవి కనుక సహకరిస్తూ ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ పరమైన కాంట్రాక్టులు అద్భుతంగా డెవలప్మెంట్ అని ఉంటుంది. ఏదంటే మళ్ళీ ఎప్పుడు పని చేస్తాయంటే దశ అంతర్దశల కాలము, తర్వాత ఈ గ్రహాలే మొత్తం జాతక చక్రాన్ని డామినేషన్ చేస్తూ ఉన్నట్లయితే, లేదా ఈ రత్నదాన విషయంలో కూడా అవి ధారణ చేస్తూ ఉండేటోళ్ళకు అంటే కొంతమంది బుధుని యొక్క గ్రహం యొక్క అంటే పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ అనేది ధరిస్తూ ఉంటారు. ధరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బాగుంటుంది వ్యాపారం అనేది. కానీ కొన్ని సందర్భాల్లో అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతూ ఉంటుంది అంటే అది ఇచ్చే ఫలితం అనేది శుభంగా ఉండదు. అది కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తర్వాత రవి కూడా చాలామంది రాజకీయ రవి పెట్టుకుంటే జరుగుతాయి అనేసి చేస్తూ ఉంటారు. అది కూడా అక్కడ అనుకూలిస్తూ ఉండాలి. అనుకూలించకపోతే ఈ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ యోగం ఏదైనా సరే అవయోగం కానీ యోగం కానీ, అవయోగం డిస్టర్బెన్స్ కావాలంటే గ్రహ వీక్షణ ఉండాలి. అదే యోగం డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే గ్రహ వీక్షణ అనేది ఉండకూడదు. ఈ రెండు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. సుదర్శన్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే మనకి బర్త్ స్టోన్ కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళు ఈ తేదీని పుట్టారు, వీళ్ళకి ఇది కలిసి వస్తుందని చెప్తారు. అలాగే మనకి నడుస్తున్న టైం పీరియడ్ బట్టి కొన్ని రత్నాలు మనకు కలుస్తాయని చెప్తారు. సో అంటే మనం బర్త్ స్టోన్ని ఫాలో అవ్వాలా, లేదంటే ఆ పీరియడ్ని బట్టి ఆ స్టోన్ని ఫాలో అవ్వాలా? ప్రధానంగా అండి మీరు ఎక్కడైనా నెట్లో కూడా చెక్ చేసుకుంటే కూడా ఏమొస్తుంటుందంటే లగ్నం యొక్క దాన్ని బట్టి వచ్చేసి బర్త్ స్టోన్ మీరు అన్నట్టు జన్మ అది రత్నం అని చెప్తా ఉంటారు. తర్వాత వచ్చేసి అదృష్ట రత్నం అని ఒకటి చెప్తారు. తర్వాత ఇంకో రత్నం పంచమాధిపతిని బట్టి ఇంకో రత్నం కూడా చెప్తూ ఉంటారు. ఇట్లా 3 రకాల రత్నాలు ప్రధానంగా ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారు. ఆ 3 రకాల రత్నాలు కూడా అక్కడ ఏదైనా సరే జాతకంలో యోగిస్తూ ఉండాలి, యోగకారకమై ఉండాలి. 6, 8, 12కు సంబంధమై ఉండదు మిగతా గ్రహాలతో చూసుకున్నప్పటికి కూడా. లేదా ఈ యొక్క యోగకారమై గ్రహాలు ఏవైతే ఉన్నాయో మిగతా గ్రహాలతో వీక్షణ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈ డిస్టర్బెన్స్ అయినప్పుడు అవి యోగిస్తూ ఉన్నప్పుడు ఈ రక్తదానం చేసుకుంటే మంచిదే. కానీ చాలామంది ఇబ్బంది ఏం పడుతున్నారంటే మీరు ఇప్పుడు అడిగినట్లు ఆ దశల్లో ఉన్న గ్రహం బలంగా ఉంటే గొప్పగా ఉంటుంది, ఆ గ్రహం బలంగా లేకపోతే ఇబ్బంది పడతాను. దడికిన నాకు ఈ దశ నడుస్తుంది, ఇంకా మీరు సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, నాకు ఈ దశ నడుస్తుంది, ఈ యొక్క భాగం తగ్గిపోయింది కాబట్టి అది వేసుకుంటే నాకు సరిపోతా అంటారు. కానీ అది ఎందుకు తగ్గిపోయాలనో మీకు ఇంకోటి ఒకటి గమనించండి. ఏదైనా ఒక దశలో ఇబ్బంది పడకుండా జరుగుతున్నా, తర్వాత ఇబ్బంది పడతా ఉన్న మనిషి బతికి ఉండాలంటే కారణం అక్కడ ఒక గ్రహాన్ని వేరే గ్రహం వచ్చి డీవియేషన్ చేస్తుందని అర్థం. అంటే ఇబ్బంది అయితే ఉంటుంది, మనిషి ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. ఎట్లాగైనా ఈ రక్తదానంగా చేసుకున్నాను అనుకోండి, బతికినటువంటి సత్యదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇది అవకాశం అంటే ఇది ఈ విధంగా జరిగేటువంటి ఈ కాలక్రమంలో ఆ ఏదైతే రత్నం అంతర్దశ, దశ, మళ్ళీ సూక్ష్మాంతర్దశ, ప్రత్యందశ పరిపూర్ణంగా విశ్లేషణ చేసుకుంటేనా అక్కడ బలంగా ఆ టైం కనుక యాక్టివేషన్ అయిందంటే మాత్రం ఎవరు రక్షించలేరు. ఎందుకంటే అందుకే అనేది భగవంతుని ధ్యానించేటప్పుడు కూడా భగవంతుడు మనకు దారిని చూపిస్తాడు, ఏ విధంగా ఫాలో కావాలో ఏ విధంగా చేసుకోవాలి. అది ఫాలో కాలేకపోతే అంటే మన కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం చేసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. మనం ఏం చేసుకోకుండా గమ్మున చేతులెచ్చి కూర్చుంటేనే ఇదే సమస్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా దశాంతర్దశను బట్టి రత్నదానం చేయనీకి లేదు. తర్వాత డేట్ ప్రకారం కొంతమంది రత్నాలు ఇస్తున్నారు, అవి కూడా ధారణ చేయనీకి లేదు.
తర్వాత వచ్చేసి ఆ యొక్క మీ ప్రధాన టైంలో పుట్టినారు కాబట్టి ఆ రత్నం అనేది లేదా నక్షత్రమో రాశి ప్రకారం చేసుకుంటేనా ఇటువంటి మనం అనేకపరమైన ఏదైనా చెప్పుకుంటున్నామో దుష్పరిణామం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అది చాలా జాగ్రత్త. అలాగే కాలసర్ప దోషం గురించి కూడా చెప్పండి. అంటే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి, దాని నుంచి ఎలా బయటపడగలరు? కాలసర్ప దోషం అంటే ఏమని చెప్తానంటే చాలామంది ఏం చేస్తున్నారంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలున్నా కూడా లేదంటే కనుక ఏదైనా సరే సమస్య ఉందంటే ఓసారి పోయి కాళహస్తి పోయి పూజ చేసుకుని రాబోని అంటారు. ఆ రాహుకేతులు కనుక అక్కడ కనుక ఆ అంటే బలహీనంగా ఉండి చెడుపు చేయకుండా ఉంటే ఏ సమస్య లేదు. అదే చెడుపు చేసేటువంటి పరిస్థితుల్లో అవి ఉంటే కనుక ఈ ఏదైతే పూజా విధానం చేసింటారో చాలామంది చెప్తున్నారు పూజ చేస్తే శాంతిస్తాడు. ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా సరే ఒక ఎదుటి మనిషి మన కోపడతా ఉంటేనా ఏదో ముక్కుతే వాడు వెళ్ళిపోతాడు కదా అని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటేనా అతని బలం కూడా ఒకటి చెడుపు చేసే వ్యక్తి మనకు అవసరం లేదు. అటువంటి వ్యక్తి యొక్క బలం మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నాడు, ఆ వ్యక్తితో వెళ్తే ఏమవుతుంది? అట్లా ఇది కూడా ఆలోచించాలి. ఆ పూజలు చేయడం వల్ల ఏమవుతుందో ఒక్కోసారి ఆ గ్రహశక్తి అనేది పెరిగి ఈ ఏదైతే సమస్యలు జరగాలనో అందుకే ఈ కాళహస్తి పోయినటువంటి దారిలోనే యాక్సిడెంట్ కానీ జరగడానికి కూడా కారణం. అంటే అందరూ కావడం లేదంటే అక్కడ జరిగేది ఏంటంటేనా యాక్టివేషన్, ముఖ్యంగా అదే చెప్తున్నాం కదా, ఆ సమయం ఏదైతే పలాని సెకండ్ యాక్టివేషన్ అవుతుందో సెకండ్ అయితే మనం సాధారణంగా గుర్తించడం ఒక నిమిషాల్లో పలాని పీరియడ్ ఒక రోజు 2 రోజుల విషయంలో అయితే మనం గమనించుకోవచ్చు. అట్లా ఆ సమయం అనేది ఇక దైవాధీనం. అదే మనం చెప్పాను. మనకు ఎంతవరకు తెలుసు అంటేనే దశ, అంతర్దశ, సూక్ష్మాంతర్దశ, ప్రత్యంతర్దశ, దాంట్లో కూడా ఒక దశ ప్రకారమే కాకుండా మిగతా అంతర్దశ గ్రహాలు కూడా యాక్టివేషన్ అవుతా అవి ఒకదానికొకటి కనెక్షన్ ఉండి కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా కాలసర్ప దోషం కావచ్చు, కుజ దోషం కావచ్చు, ఇంకోటి వైవాహిక ఇవన్నీ సమస్యలు ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, వైవాహిక సమస్యలు, తర్వాత కుటుంబపరమైన సమస్యలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహరత్నధారణ ఏదైతే అక్కడ ఒకటి మంచి చేసేది ఉంటుంది. అంటే ఎప్పుడేంటనే మీకు ఎదాల పనిచేస్తుందంటే ఈ గ్రహ అంతర్దశ ఈ 9 రకాల దశాంతర్దశల విషయాలలో ఆ యొక్క గ్రహం ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉంది అనుకోండి, అతను ప్రొటెక్ట్ అవుతాడు. అంటే నిజంగా జరగాల్సిన సంఘటన నుంచి కూడా సేఫ్ అయిపోతాడు. మనం అదే నేను చెప్పుకున్నట్లు ఒక హెల్మెట్ తిన్నది ఉపయోగపడుతుంది. ఎంత ప్రమాదం జరిగినా సరే మనిషి చనిపోయేదానికి అవకాశం ఉండదు కదా. కానీ ఈ చేసేదంటే ప్రకృతి శక్తి, గ్రహశక్తి కాబట్టి మిగతా సమస్యలు లేకుండా చాలా ఈజీగానే ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి వాస్తువుడు అయితే ఇంకా తిరిగే ఉండదు. కాలర్ లైన్లో ఉన్నారు స్వరూప గారు కరీంనగర్ నుండి. స్వరూప గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి, మాట్లాడండి. సరే మేడం, చెప్పండి స్వరూప గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇట్లా మా పిల్లలు కొంచెం మన ఇది హోమం కాలిపియాలన్నారండి, మేము కాలిపియలేదండి. మా బాబు వచ్చి 2004 9వ నెల 2వ తారీఖు అండి. ఎన్ని గంటలకు పుట్టాడండి? 10:30 ఉదయం. 10:30 ఖచ్చితం. ఓకే, సమస్య ఏమండి అబ్బాయి? మాకు హోమం కలిపి అంటే చేయలేదండి. దానివల్ల ఏమైనా దుష్ప్రభావాలు మా పిల్లలపై ఉంటాయి? ఒకసారి ఏదండి హోమం కలిపియాలంటే చేపియలేదండి మేము. హోమం చేపియలేదు. హోమము, పూజలు ఇవన్నీ ఏం చేయకుండా పర్వాలేదండి. ముఖ్యంగా ఆ అబ్బాయికి ఏదైతేనా రక్తదాన విషయంలో కన్నా ఒక జాగ్రత్త తీసుకోండి. ఇలాగ సమయం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి రక్తదానం చేసుకున్నట్లయితే ఇటువంటి హోమాలు కూడా అవే చేయిస్తాయి. ఎందుకంటే అబ్బాయి మిమ్మల్ని కూడా అడగడు, మా ఈరోజు ఇక్కడ పూజ చేస్తున్నారు పోయి చేసొద్దామా అని కూడా అబ్బాయి చెప్తారు. అదేనా ఇది లేదనుకోండి, ఈ బలం లేకుండా ఉన్నట్లయితేనా ఏం జరుగుతుందంటే అది చేయబట్టుకొని అదే పని కార్లో కూర్చొని కూడా మళ్ళీ కారు దిగి వెళ్ళిపోయింటాడు, తీరా గుడి దగ్గర పోయినా కూడా వెళ్ళిపోయింటాడు. కాబట్టి ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఏం చేపించకపోయినా కూడా ఇప్పుడు చాలామంది చెప్తున్నారంటే పుట్టినప్పుడు ఏమైనా కొన్ని దోషాలు ఉంటేనా ఏదో అభిషేకం చేసుకోండి, లేకపోతే హోమమో లేదంటే జపమో, ఇంకా మీరు అడిగినట్టు దశాంతదశ విషయంలో కూడా ఆ జపం చేయించుకుంటే మీ జీవితంలో సమస్య ఉండదని చెప్తూ ఉంటారు. మీరు ఒకటి గుర్తించండి, ఈరోజు భోజనం చేసినాము, అది 2 రోజులకు 3 రోజులు ధరమవుతుందా? పనికిరాదు కదా. అట్లాగే సేమ్. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏదైనా సరే ఆ రత్నాలు అనేది మీరు అనొచ్చు. ఎందుకంటే నిరంతరంగా పెట్టుకోమని చెప్తాం మేము. కొన్ని సందర్భాల్లో కొందరికి రత్నాలు మేము ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారంటే అమ్మాను చూడని చూసి పక్కన పెట్టేసింటారు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన చేయనిది కాబట్టి. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా అది మనం చూసుకుంటే చాలా 2-3 రోజులు అలవాటు అయిపోయింది అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళు దాని పాజిటివ్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఏం చేయకున్నా పర్వాలేదు. ఈ రత్నాల పరంగా వాస్తుపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఆటోమేటిక్గా మీరు ఏం చేయించాల్సిన పనిలో వాళ్ళే చేయించుకుంటారు. అలాగే సుదర్శన్ గారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా చేతిలో నిలబడుతూ ఖర్చు అయిపోతూ ఉంటుంది, లేదంటే అప్పులు పాలు అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం పాటించాలి, లేదంటే వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే జాతకం పరంగా? ఇటువంటి విషయాల్లో అండి ఏంటంటే అక్కడ వాస్తుపరంగానే గొప్ప ఫలితాలు మనం చూస్తున్నామండి. ఎందుకంటే జాతపరంగా చూసుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లయితే అక్కడ ఏది అప్పుల పాలు కారణానికి కారణమవుతుంది, ముఖ్యంగా 6వ స్థానం అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. తర్వాత వ్యయ ప్రయాస అంటే శరీరం వ్యయం అవుతూ ఉంటుంది, తర్వాత వచ్చిన డబ్బు వ్యయం అవుతూ ఉంటుంది, అన్ని విధాలుగా వ్యయం అవుతూ ఉంటుంది. కాలం వ్యయం, ముఖ్యంగా కాలం అనేది వ్యయం అవుతూ ఉంటుంది. ఇటువంటి దానికి 12వ స్థానం చూస్తాము.
ఇటువంటి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాస్తులో చూసుకున్నట్లయితే ఉత్తరవాయు దోషం వలన అధిక వ్యయము ఖర్చు, తర్వాత వ్యవహార సమస్యలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్యం బలంగా ఉండి తర్వాత ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యం బలంగా ఉన్నట్టయితే ఆ ఇండ్లకు ఎటువంటి సమస్యను ఎదుర్కొనే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్త మనం నివారణోపాయంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండ ఫలితాలను పొందొచ్చు. అలాగే సుదర్శన్ గారు, ప్రధానంగా మనం అద్దిళ్లలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పేరు యజమాని వేరే ఉంటారు. సో ఈ దోషాలు ఏమైనా ఉన్నా కానీ చేయించుకోవాలంటే అద్దిళ్లలో ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు సహజంగా ఆ దోషాలు చేయించుకోలేరు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని ఒక మేస్త్రినో కార్పెంటర్నో పిలిపించుకొని చేయించుకోవాలా. చిన్నటి ఒక 5,000 10,000 అయితే చేయించుకుంటున్నారు. మేము చూడంగా అయితే ₹1,00,000 కూడా చేయించుకున్నాం. ఎందుకంటే ఒక 5 ఏళ్ల కాలం వాళ్ళు ఉండాలనుకుంటే. కాబట్టి ఇటువంటి సందర్భాల విషయంలో ఏవైతే కనుక వాళ్ళు వాస్తుబద్ధంగా చేసుకున్నట్లయితే అద్దె ఇంట్లోనే కూడా మేము ఉంటామండి, మేము ఉన్న నాళ్ళు మాకు ఇబ్బంది ఉండకూడదని చేయించుకోవచ్చు. కానీ పేరుకు లేదా పూజలో ఇంకోటి ఏం చేసుకున్నా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లే ఇప్పుడు మనం తిన్న ఆహారం అనేది ఒక నెల తర్వాత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది మేము కారణం లేదు. నెల తర్వాత అనేది మనం సాధారణంగా చూడటం లేదు కదా. ఆ రోజు ఒక పాయిజన్ ఫుడ్ ఏదైనా తిన్నారనుకోండి, వెంటనే ఓ 4 గంటలకు లేదా 1 డేకో చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భాలు చాలా జాగ్రత్తలు. ఎటువంటి సరే యజమాని కానీ ఆ యొక్క ఇంట్లో ఉండేటాలు కానీ వాస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇద్దరు బాగుంటారు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ కాలర్లో లైన్లో ఉన్నారు సిద్దిపేట నుండి రమేష్ గారు. నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 జూలై 2021 ఉదయం 8 ఎన్ని గంటలకు పుట్టిందని పాప? 8:40. ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా పాపకు? అనన్య సార్ పేరు. బాగానే ఉంది. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆరోగ్యపరంగా ఫస్ట్ మనం ఈ 3 ఏళ్ల కాలమే కాబట్టి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు తరచూ వస్తే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి కూడా లేవు కాబట్టి 6వ స్థానం పెద్దగా డిస్టర్బెన్స్ పెట్టడం లేదు. కాబట్టి దశాంత దశలు కూడా బాగుంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనుకుంటే ఆ రత్నదాన జాతక పరిశీలన పరిపూర్ణంగా చేయించుకొని రత్నదానం ఏదైనా ఉంటే చేయండి వెంటనే పాపకు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అనేక విషయాలైన పిడద్రోవలు అటువంటివి కూడా మనం చూడకుండా పాప భవిష్యత్తులో 20 ఏళ్ల కాలంలో అయినా కూడా సరే మనం చూడగలము. అవి చాలా జాగ్రత్త పరిశీలన చేయించుకోండి ఒకసారి. అలాగే సుదర్శన్ గారు, ప్రధానంగా ఇంట్లో కిటికీలు ఏ వైపు ఉంటే మంచిదంటారు? కిటికీలు అండి, ఎప్పుడైనా సరే ఈ విండోస్ అనేటివి చాలామంది చేస్తున్నారంటే ఇప్పుడు కట్టే కన్స్ట్రక్షన్లో విండో ధారాళంగా గాలి వెలుతురు ఉన్న ఉద్దేశంతో ఆ విండోస్ ఏం చేస్తున్నారంటే సగం గోడ మొత్తం 10 అడుగులు ఉన్నట్లయితే 7 అడుగులు కిటికీలే పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతోంది, ఏదైతే ముందుగానే మనకు ఉండి ఇప్పుడు వాతావరణం ప్రకారంగా కొన్ని ఓపెన్ ప్లేస్లలో వీళ్ళు కట్టుకున్నప్పుడు ఆ యొక్క ఏదైతే అక్కడ ప్రక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది ఈ వచ్చేసి దుమ్ము ఎక్కువగా పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తారు, ఆ ఇల్లు కడుక్కోవడానికి వీళ్ళకి సరిపోదు. కాబట్టి ఇటువంటి ఇంకా ఏదంటే దోమలు ఎక్కువ ఆ ఓపెన్ ప్లేస్లలో చుట్టుకొని ఏదైనా పైర్లు అటువంటి ఉన్నట్టు ఇంకా ఈ కీటకాలు ఎక్కువ, ఇన్ని సమస్యలు అనేవి ఉంటా ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ముఖ్యంగా మనం ఇప్పుడు ఎట్లా ఏసీ గదులకు అలవాటు పడిపోయినాం. అటువంటిప్పుడు అంత పెద్ద విండోస్ ఎప్పుడు తెరుచుకుంటామో తెలియదు, తెరుచుకునే విండోస్ అవసరం లేదు. కాబట్టి ఒక 10 అడుగుల గోడలో, అంటే ముఖ్యంగా బెడ్రూమ్ విషయంలో చెప్తున్నా, వాయుం దక్షిణం గోడ అనుకోండి, ఆగ్నేయ మూలగా ఒక 2 అడుగులు విండో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంట్లో బ్యాడ్ స్మెల్ కానీ అటువంటి ఆ బెడ్రూమ్లో కానీ లేదా మనం బయట వాతావరణం ఆహ్లాదంగా అనుభవించాలనుకుంటాం, జస్ట్ ఒక 2 కిటికీలు 2 అడుగులు అంటే 2 కిటికీలు వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. లేదా ఒక విండోనే పెట్టుకోవచ్చు. ఆ విధంగా దాన్ని ఉపయోగించుకొని మిగతా ఏదైతే వార్డ్రోబ్స్ ఏర్పాటు చేసుకుని సరిపోతుంది. అట్లా చేయకుండా ఏం చేస్తున్నా అంటే పడమర గోడలకు కానీ లేదా దక్షిణం గోడలకు కానీ సెంటర్లో విండో పెట్టడం వలన ఏ అయితే వార్డ్రోబ్స్ రావాలన్నా అవి సరిత రావడం లేదు. రాకపోగా ఇవి ఏదైతే మిగతా చోట్ల ఉత్తరం తూర్పులో అవి డిస్టర్బెన్స్ చేసుకుంటా ఉన్నారో ఇది చాలా దోషభూయిష్టము. ఎక్కడైనా సరే విండోస్ పెట్టుకునేటప్పుడు ఉచ్చ భాగంలో ఉండాలి. అంటే తూర్పు వైపున గోడలకి అయితేనా ఈశాన్యం వైపుగా, తర్వాత ఉత్తరం గోడలకి అయితేనా ఈశాన్యం వైపుగా, దక్షిణం గోడలకి అయితేనా ఆగ్నేయం వైపుగా, పడమర గోడలకి వాయువ్యం వైపు. ఇది ఏ రూమ్లో అయినా సరే వర్తిస్తాయండి. ఇంటి మొత్తానికి మళ్ళీ మీరు చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంటి మొత్తానికి మళ్ళీ బెడ్రూమ్కి విండో పెడితే నైరుతి అవుతాయి కదా సార్ అని ఆలోచన చేయొచ్చు. కాబట్టి అక్కడ నైరుతి కాదండి, అక్కడ ఆ భాగానికి వచ్చేస్తాను, కానీ ద్వారం ఉండకూడదు అక్కడ. అది ఎందుకంటే అప్పుడు ఇంటి మొత్తానికి అది నీచ స్థానం అవుతుంది కాబట్టి అప్పుడు అది కూడా మనం కంపేర్ చేసుకోవాలా. ఇట్లా చేసుకున్నప్పుడు ఏదైనా ఒక రూమ్కి ఒక టిక్ వచ్చేసి విండోని ఏర్పాటు చేసుకొని ఎప్పుడైనా సమయానుకూలంగా దాన్ని వాడుకునే, ముఖ్యంగా పొద్దునే టైంలో ఈశాన్య భాగంలో ఉండే విండోస్ కానీ డోర్స్ కానీ వాడుకుంటేనా, ఇప్పుడు మన ఎండల కాలం అయితే 6 నుంచి 7 వరకు తెరుచుకుంటే సరిపోతుంది. అదే చలికాలం అయితే కనుక 8 నుంచి అట్లా తెరుచుకుంటే సరిపోతుంది. అంటే మనం ఆ క్లైమేట్ని బట్టి అధికంగా మనకు చలి ఉన్నప్పుడు వచ్చేసి దానికి అనవసరంగా తెరుచుకొని ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇట్లా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనేవి కూడా ఇరుకిరుగ్గా కట్టేస్తూ ఉంటారు ఒకదాని పక్కన ఒకటే, అంటే మనకి వెంటిలేషన్ అనేది రాదు. అలాంటి బిల్డింగ్స్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి అంటారు, వింటూ ఉంటాం మనం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తే బయటపడతారు, ఎలా ఉంటే మంచిది? మీకు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఒకటే ఉదాహరణ చెప్తామండి.
సూర్యుడు కనిపించినప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాం. ఎట్లా పాజిటివ్గా ఉంటామంటే అదే కన్నా చీకటి ఉందనుకోండి ఏమైతే అది నెగిటివ్గా ఉంటాం, అంటే భయంగా ఉంటాం చీకటి ఉన్నప్పుడు. అదేనా సూర్యరశ్మి ప్రభావం ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. అటువంటిది అనమాట. ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, నా దృష్టి చుట్టూ వదిలి పెడతాం, ఏదో ఒక తిక్క వాళ్ళకి వచ్చేసి ఆ వెంటిలేషన్ వస్తూ ఉంది. కానీ చేసుకోవాల్సిన విధానం ఏంటంటేనా పడమర ముఖ్యంగా, అందుకే మనం ఇండివిజువల్ ఫ్లాట్కు అపార్ట్మెంట్ ఉన్న ఫ్లాట్స్కు తేడా అదే అనమాట. ఏదైతేనా ఫేసింగ్ ఉండాలనో తూర్పు ఫేసింగ్ కానీ ఉత్తరం ఫేసింగ్ కానీ అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ దక్షిణం నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఎక్కువగా, అంటే కారిడార్ని జస్ట్ ఒక 4 అడుగులు అట్లా వదిలిపెట్టింటారు. దానివల్ల వచ్చేసి తూర్పు నుంచి చాలామందికి వచ్చేసి అక్కడ విండోస్ ఇవ్వడం లే, ఉత్తరంలో కానీ విండోస్ ఇవ్వడం లేదు. ఒకవేళ విండోస్ ఇచ్చినట్లయితే అది ఏదైనా సరే అక్కడ మరుగ్గా ఉండేటట్లు ఏదైనా అవకాశం ఉంటేనే అక్కడ చేసుకుంటేనే కనీసం వెంటిలేటర్స్ అయినా ఏర్పాటు చేసుకుని మనం తీసుకొని పెట్టుకుని కూడా అట్లా చూసుకున్నట్లయితే ఇటువంటి సమస్యలు కూడా, అంటే ఏదైతే అధికంగా పడమర నుంచి దక్షిణం నుంచి వెంటిలేషన్ లేకుండా ఉత్తరం నుంచి తూర్పు నుంచి వెంటిలేషన్ ఉండేట్లయితేనా అక్కడ అది బాగా యోగిస్తాయండి. ఇది చాలా జాగ్రత్తగా. అందుకే అనమాట మార్నింగ్ అన్న పొద్దున్న వచ్చేసి 6 నుంచి 9 సమయంలో ఏదో ఒక సమయంలో మనం ఆ ఇంట్లోకి ఆ సురేష్మిని ఆహ్వానించినట్లయితే మీరు అన్నట్టు నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు. అది ఇంకా మిగతా అది నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఉందంటే ఇంట్లో కన్స్ట్రక్షన్లో ప్రాబ్లం ఉందని అర్థం. అది లేదా వాడుకునే విధానంలో ప్రాబ్లం ఉందని అర్థం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హుజూరాబాద్ నుండి మహేంద్ర గారు. మహేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారితో మాట్లాడిన సమస్య చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. ఎప్పటి మీ ప్రోగ్రామ్ సంతోషం అండి, చాలా సంతోషం, చెప్పండి. ఏం లేదండి, నేను రాజకీయంలోకి పోవాలనుకుంటున్నాను. ఏదండి? రాజకీయానికి పోవాలనుకుంటున్నాను. లక్షణంగా వెళ్ళండి. మీకేం మేము సహకరించాలి, చెప్పండి. అదే ఎట్లున్నది మన పేరు మీద. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాల సమయం ఏమైనా ఉందా అండి? 79 అండి. ఏదండి? 79, 1979. 79 కాదండి, నిమిషాల సమయం ఏమైనా ఉందా అంటున్నా. అబ్బా, నిమిషాలు కాలానికి ఏం చేయాలి? లేదు కదండి. అట్లయితే మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? గురుగారు, ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? రోడ్ ఎక్కడుంది మీరు ఉండే ఇంటికి? ఇది మన శాలపల్లి అని చెప్పి ఇటు జమ్మికుంట హుజరాబాద్ మధ్యలో. అట్లా కాదండి, ఇల్లు ఏ రోడ్డుకు ఉంది అంటున్నా. వీధి పోటు ఉందండి. వీధి పోటు ఉందా? ఏ దిక్కు ఉంది అది వీధి పోటు? మన సూర్యుడు తూర్పు వైపు వీధి చూపు అంటారండి. అది ఈశాన్యంలో ఉందా ఆగ్నేయంలో ఉందా? మొత్తానికి ఉందా? ఇంటి మొత్తానికి ఉందా? మొత్తానికి లేదండి, కొంచెం సగం ఇటు ఉంది, సగం వీధి పోటు. అదే దేవుని మూల సైడ్ ఉందా లేదంటే ఇట్లా ఆగ్నేయం వంట రూమ్ సైడ్ ఉందా అంటున్నా. దేవుని మూల సైడ్. దేవుని బ్రహ్మాండంగా రాజకీయాలు యోగిస్తారండి. మిగతా వాస్తు మార్పులు అక్కడ తీసుకోండి. వాస్తు మార్పులు లేకుండా రాజకీయాలు బ్రహ్మాండంగా యోగిస్తారు. ఆ ప్రయత్నం చేయండి, మేము కూడా సహకరిస్తాం. ఓకే అండి. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు మనం కాలర్తో మాట్లాడాం కాబట్టి కొంతమంది కొన్ని ఫీల్డ్స్ కావాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈ ఫీల్డ్లోనే వెళ్దాం అనుకుంటారు. కానీ కొంతమందికి ఆ రంగాలు కలిసి రావు. అవునండి. వేరే రంగాల్లో ఉన్నంత రాణించినంతగా కొన్ని రంగాలు వీళ్ళు కలిసి రాదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది? ఏం చేస్తాయంటే అండి, ఆ జాతకంలో లేదా ఆ ఇంట్లో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఏవైతే అక్కడ జాతకంలో గ్రహాంతదశల కాలం మిగతా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక గ్రహం అనే జాతకాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వాళ్ళు వేవ్ అనేది ఆ దిక్కే వెళ్తూ ఉంటుంది. ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యం వైపే వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసుకున్నా కూడా అక్కడ లక్ష్యం పెట్టుకుంటారు. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ చూసుకుంటే అట్లే ఉంటుంది. తర్వాత మిగతా వ్యక్తులు ఏం జరుగుతూ ఉంటారు, అందరూ అట్లా ఎందుకు కాలేకుంటారంటే ఆ యొక్క దశాంతదశలో ఉండే గ్రహాల యొక్క ఉచ్చ నీచ పరిస్థితులను బట్టి ఏదైతే ఒక గ్రహం ఉచ్చస్థితిలో ఉంది, నిజంగా ఈ రవికి సపోజ్ మీరు అన్నట్టు ఇందాక రాజకీయంగా అడిగినప్పుడు రవి కనుక ఉచ్చస్థితిలో ఉంది, ఆడ ఇబ్బంది ఏం లేదనుకోండి, అప్పుడేమైతే ఆ రవి కాలంలో మాత్రమే రాజకీయంగా యోగిస్తూ ఉంటారు. తర్వాత అంతర్దశ కాలంలో 1 సంవత్సరం కనిపిస్తారు, ఇంకో మిగతా పీరియడ్ కనిపించదు. అది దశాంతదశలో 20 ఏళ్ళు కూడా కొన్ని దశలు ఉంటాయి. అటువంటి సందర్భం మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అదే పనిగా ఇంకోటి ఏంటంటే ఈ రత్నదాన విషయంలో చేసుకున్నారనుకోండి, అవి ఏమి చేయాలన్నా అవి చేయిస్తాయి. కానీ నెగిటివ్గా కూడా ఉండకుండా ఉంటే నెగిటివ్ ఉండదు. కొంతమంది రాజకీయాలు రాణిస్తారు, కుటుంబంలో దెబ్బతింటూ ఉంటారు. తర్వాత కొంతమంది వచ్చేసి వ్యాపారం రాణిస్తూ ఉంటారు, కుటుంబపరంగా దెబ్బతింటూ ఉంటారు. లేదా కొంతమంది వ్యాపారం చేసుకుంటూ రాజకీయంలో వ్యాపారం దెబ్బతింటారు. ఇట్లాంటి కారణాలు ఏంటంటే వాళ్ళు వేసుకున్న రత్నదానం కూడా అక్కడ కారణమై ఉండొచ్చు. మేము కొన్ని వాళ్ళని చూడంగా అట్లా జరుగుతూ ఉన్నాయి. అవి ఆ నెగిటివ్ అనేది లేకుండా రత్నదానం చేసుకోవడము, తర్వాత ఈ ఇంటి పరిస్థితి కూడా చాలా బాగా చూసుకున్నట్లయితే ఏ దిశలో ఉండారో ఆ దిశకు ఎక్కడికి వెళ్ళాలనో అది మంచి స్థితికి అది పంపించేదని ఏర్పాటు చేస్తారు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మంచిర్యాల నుండి సునీత గారు. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మాట్లాడి సమస్య చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే గురువు. నమస్కారం అండి, చెప్పండి. సునీత అండి నా పేరు. చెప్పండి, సమస్య చెప్పండి. ఇంటి గురించి చెప్పండి. ఏమి ఇంట్లో ఎవరి దగ్గర చూసినా ఇల్లు బాగాలేదు అని అంటున్నారు. మీరుండే సొంత ఇల్లా అండి? అవునండి. ఇంటికి రోడ్డు ఎక్కడ ఉందండి? తూర్పు అండి. తూర్పున సైడ్ ఉంది.
తూర్పు సైడ్ ఉంటే అది ఇల్లు బాగుండాలండి. బాగలేదంటున్నారంటే అక్కడ ఏమైనా మిగతా సమస్యలు ఉంటాయి. ఓసారి మీరుండే సొంత ఇల్లే కదండి, అవునండి. ఒకసారి పరిపూర్ణంగా వాస్తు విషయం చేసుకొని ముఖ్యంగా ఉత్తర ద్వారం లేకుండా ఉండొచ్చు. మీరు అడిగినట్లు చెప్పాలంటే ఇల్లు బాగలేదని లేదండి, తూర్పు ఫేసింగ్ ఇల్లు యోగించవచ్చు. అక్కడ ఏమైనా మిగతా సమస్యలు ఉన్నాయి పరిపూర్ణంగా మనం ప్రశ్న చేసి టెక్నికల్గా కూడా ఇవి చూసుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు అడ్డం వస్తూ ఉంటాయి, మనం ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు అటువంటి సందర్భంలో కూడా సాధ్యాసాధ్యాల పరిశీలన బట్టి అది నిజంగా మనం మార్పు ఊరికి చాలామంది చేస్తున్నారంటే ఈ గద్దె చెప్పుకొని పోయినప్పుడు లేదా ఎవరైనా చెప్తానని పోయినప్పుడు వచ్చేసి మీ స్థానం బాగాలేదు, స్థానం మారని అంటారు. అది ఎందుకు బాగాలేదు వాళ్ళు కూడా చెప్పలేరు. అందుకే మేము చెప్పగలం, అందుకే మీకు చెప్తున్నాము. అట్లా ఏదైనా సరే పూర్తి ఆ మార్పులు చేయలేని పరిస్థితి కూడా అక్కడ ఉందా లేదని పరిశీలన చేసుకోవాలి. ఓసారి అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి, తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఆ ఇల్లు ఉపయోగపడుతుందని మేము నిరూపించగలం. అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కర్నూలు నుండి పుల్లయ్య గారు. నమస్తే అండి. పుల్లయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. మా కొడుకు జయరామ్ది డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నామ్మా. చెప్పండి. హలో, చెప్పండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1991 మే నెల 8:05 పుట్టినాడు ఆయన. కొద్దిగా ఆయన పరిస్థితి బాగలేదు, కొద్దిగా చెప్పండి. మీరుండే ఇల్లు సొంత ఇల్లు అంటే అద్దె ఇల్లా? సొంత ఇల్లు. సొంత ఇల్లు అయితే అబ్బాయి పరిస్థితి అక్కడ బాగలేదంటే ఎలాగో నిమిషాల సమయం ఉంది కాబట్టి ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? రోడ్డు ఎక్కడుంది ఇంటికి? రోడ్డు పడమటికి ఉందండి. పడమరకు ఉంది. పడమర రోడ్డు ఉన్నప్పుడు పెద్దగా పురుషులను యోగిస్తూ ఉంటారు, పిల్లలు ఎదురైనా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అక్కడ ఇంటి పరిశీలనలు ఒకసారి చేసుకోండి. తద్వారా ఇంకోటి ఏంటంటే మన జాత పరిశీలన చాలా సునిశ్చితంగా పరిశీలన చేసినప్పుడు అబ్బాయి యొక్క మనస్తత్వ పరిస్థితి, చంద్రుడు బలహీనంగా ఉన్నా కూడా మనస్తత్వ పరిస్థితి సరిగా ఉండదు. అట్లాగా అది ప్రధానంగా చూసుకోవాలి. ఇంకా మిగతా ఏదైనా గ్రహం దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మన ఆ గ్రహధారణ రస్తధారణ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఒకసారి అలా కూడా పరిశీలన చేసుకోండి. 2 విధాలు పరిశీలన చేసుకుంటే మీ కుటుంబం అనేది చాలా కలిసమంటారండి. నేను హైదరాబాద్లో. ఏదండి? హైదరాబాద్లో కలిసమంటారా? వచ్చి కలవండి. ఒకసారి వ్యక్తిగత నెంబర్ ఫోన్ చేయండి, మేము చెప్తాం. సరేనండి? ఓకే అండి. ఆ మాదిరి చూసుకొని పరిశీలన చేసుకొని చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సుదర్శన్ గారితో సమస్య చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి. ఏం లేదు సార్, మాది ఇల్లు ఉంది, పనోటి పక్క రోడ్డు ఉంది, దాని పక్కన చెరువు ఒకటి ఉందమ్మా. ఎదురేమో తూర్పున కొద్ది రోడ్డు సోల వచ్చిందండి. అది సమస్య ఏంటి అనే ఊరికే కనుక్కుందామని ఫోన్. రోడ్డు షూలో ఏ వైపు వచ్చింది? ఈశాన్యం వైపు వచ్చింది, ఆగ్నేయం వైపు వచ్చింది? ఈశాన్యానికి ఆగ్నేయానికి. అంటే మనం ఇల్లేమో సరిపడిన సోల కట్ చేసి కట్టాము. ఈశాన్యానికి 3 గజాలు ఇవ్వకాడుగా ఉంటుందండి. ఆగ్నేయం వైపుగా ఏమన్నా ఉందా? ఆగ్నేయం వైపు కూడా లేదా? ఆగ్నేయకి లేదండి, ఆగ్నేయకి చాలా జరిగిపోయింది. ఓకే. ఈశాన్యానికి 3 గజాలు ఇవ్వకాడుకు ఆగ్నేయకి జరుగుతుంది. ఆ ఇంటికి రోడ్డు పడమరలో ఉంది అంతేనా అండి? తూర్పులో కూడా ఉందా? ఇది తూర్పుదండి. తూర్పు రోడ్డు మీకు సోల అన్నది. వెనక పక్కేమో రోడ్డు ఉంది, దాని పక్కన చెరువు ఉంది. ఆ చెరువు అనేది ఇబ్బంది పెడతా ఉంటుందండి, అక్కడ పురుషులను ప్రయోజకులు కాకుండా చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఈశాన్య మూలని పూర్తి ఈశాన్య మూలకు వీధి చూపు అనేది లేదో అది ఒక్కోసారి వీధి పోటు కూడా ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. అది ఒకసారి కొలతలు వేసుకొని అటువైపు ఎంత కొలత ఉంది, ఇటువైపు ఎంత కొలత ఉంది పరిశీలన చేసుకొని ఒకవేళ ఉచ్చ భాగంలో ఆ వీధి చూపు అనేది వచ్చింటే ఇబ్బంది ఏం లేదు. నీచ భాగంలో వచ్చినట్లయితే అది ఏదైనా సరే ఒక గోడ కట్టి ఏదైనా సరే దాన్ని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా కొంతవరకే నివారణ అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే పూర్తి నివారణ అనేది, కానీ మనం అంతా ఎందుకంటే చెడుపు స్థలాలు అటువంటివి మనం చెప్పలేం కాబట్టి ఓసారి దాన్ని జాగ్రత్త పరిశీలన చేసుకోండి. తద్వారా ఆల్రెడీ ఇది చెరువుదైతే ఎఫెక్ట్ ఉంటుంది, అక్కడ ఆ ఎఫెక్ట్ కూడా లేకుండా చేసుకున్నట్లయితే ఆ వీధి చూపు అయితేనే దానికి అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మిగతా ఏం దోషాలు ఉంటే పరిపూర్ణంగా పరిశీలన చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండాలి, లేకపోతే పురుషులు దెబ్బతింటారు అక్కడ. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు అనుష విజయనగరం నుండి. అనుష గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో సమస్య చెప్పండి. అంటే ఇల్లు సమస్య, అంటే ఇంట్లో ఏది కూడా అంటే ఏం తెచ్చినా సరే ఉండటం లేదు, డబ్బులు కూడా ఏమి నిలబడట్లేదు. ఇంట్లో ఏం తెచ్చినా సరే వెంటనే ఖర్చు అయిపోతుంది. మీరుండే సొంత ఇల్లా అండి, అద్దె ఇల్లా? సొంత ఇల్లే. సొంత ఇల్లే. ఏ రోడ్డు ఎక్కడ ఉందండి ఆ ఇంటికి? కొంచెం ఎదురుగానే ఉంటది, కాకపోతే చిన్న గోడ అడ్డుగా ఉంటుంది. ఏ దిక్కు ఉంది అంటున్నా అండి? ఎటువైపు ఉంది రోడ్డు? స్ట్రైట్, ఇంటికైతే స్ట్రైట్ గా ఉంటుంది. అది తూర్పా, ఉత్తరమా, దక్షిణమా, పడమరనా అని అడుగుతున్నా. కొంచెం చూడండి, నేను చెప్పేది వినండి. అక్కడ మీ తూర్పు కానీ ఉత్తరం కానీ పడమర ఏది ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే అక్కడ ముఖ్యంగా వచ్చేసి ఉత్తర ఈశాన్య దెబ్బతిని ఉంటుంది.
ద్వారం అనేది ఉత్తరంలో లేకుండా, వెంటిలేషన్ ఉత్తరంలో లేకుండా ఉన్నట్లయితే ఆర్థికమైన సమస్య ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి వచ్చే దక్షిణం కూడా ఏదైనా సహకరిస్తూ ఉన్నట్లయితే వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అని చాలా జాగ్రత్త ఒకసారి పరిశీలన. ఏ ఇంటికైనా సరే ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం ఉండాలి, తూర్పు ఉత్తరం ఖాళీ ఉండాలి, పడమ రోడ్డు కానీ పడమ దక్షిణం రోడ్డు కానీ ఇవి చాలా జాగ్రత్త పరిశీలన ఒకసారి చేసుకోండి. తద్వారా నివారణ పొందుతారు, ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే సుదర్శన్ గారు, రంగులకి రత్నాలకి సంబంధం ఉంది. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్క రంగు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. ఆ వేసుకున్న సమయంలో కలిసి వచ్చే రంగు డ్రెస్ వేసుకున్నారంటే మంచిగా పనులు జరుగుతాయి. లేదంటే బ్లాక్ కానీ వేరే ఇతర డ్రెస్సులు వేసుకున్నారంటే వాళ్ళు కలిసి రాదు. కొంతమందికి మేజర్గా బ్లాకే కలిసి వస్తుంది, కొంతమందికి అమావాస్య కలిసి వస్తుంది, ఇలా రకరకాలుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే మంచిది? చూడండి, మన రత్నాలు ఏం చెప్తారంటే ఒకవేళ మూఢనమ్మకం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది దగ్గర దెబ్బతింటారు కాబట్టి. కానీ ఇంకోటి ఏంటంటే ఇవి ఏదైతే మీరు సైంటిఫిక్గా నిరూపణ అయింది కదా, పలానా రంగు ధరిస్తేనే అతను ఆ మాదిరి ఉంటాడు, పలానా రంగు ధరిస్తే ఈ మాదిరి ఉంటాడు, వైట్ ధరిస్తే ప్రశాంతంగా ఉంటాడు, రెడ్ ధరిస్తే కోపంగా ఉంటాడు, గ్రీన్ ధరిస్తే కొంచెం నిమ్మలంగా ఉంటాడు. ఇటువంటి మనం చాలా చూస్తున్నాం. కాబట్టి రంగులు కూడా మీ జీవితాలు కూడా ప్రభావితం చేస్తాను. ఎందుకంటే భార్యాభర్త మధ్యలో మంచి రంగు ఇద్దరుగా భార్యాభర్తలు ఎవరో ధరించినప్పుడు అన్నిటితో ఎక్కువగా ఉంటుంది. లేదా ఆపోజిట్ రంగ్స్ ధరించాలనుకోండి, ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఇటువంటివి మీ జీవితం మీరు గమనించవచ్చు. అదే రత్నాలు కూడా సంబంధించినది. మనం అందుకే చెప్తున్నాం, రత్నం అంటే లక్షల కోట్లు పెట్టుకొని కొనుక్కోవాల్సిన పని లేదు. స్టార్టింగ్లో 5,000 నుంచి కూడా కొనుక్కోవచ్చు. రత్నదానం చేసుకొని దాని ఫలితం అనేది మీరు చూస్తే మిగతాడు ఏదైనా మంచి రేటు కూడా వేసుకోవచ్చు అదే దారిలోనే. అట్లా చాలా జాగ్రత్తగా గమనించుకోండి. తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ జీవితము, కుటుంబము, సమాజం కూడా సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే ఇన్ని చూస్తున్నాం, విపరీత పండాలు, ఆడా మగ తేడా ఇవన్నీ చూస్తున్నారు కదా, అవి లేకుండా ఉంటాయి. సుదర్శన్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలిసినందుకు నమస్తే అండి. ఇది వాటి సుదర్శన వీక్షణం కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. కాలనిపుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.